జగన్ రెడ్డి ఫోటో ఉన్న వాచ్లను తరలిస్తూ కర్ణాటక పోలీసులకు ఏపీ పోలీసు పట్టుబడ్డారు. చిక్బళ్లాపూర్ జిల్లా బాగేపల్లి చెక్పోస్ట్ దగ్గర బెంగళూరు వెళ్తున్న వాహనాలను పోలీసులు తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీలో భాగంగా సింగనమల ఎమ్మెల్యే పద్మావతి భర్త సాంబశివారెడ్డి వాహనంలో కర్ణాటక పోలీసులు వాచ్లను గుర్తించారు. దీంతో సాంబశివారెడ్డి డ్రైవర్ నాగేంద్రతో పాటు గన్మెన్ నాగేంద్రను బాగేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారంటూ గన్మెన్ నాగేంద్రపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సాంబశివారెడ్డి సోదరుడు రమణారెడ్డి పేరుతో రిజిస్టర్ అయిన కారును పోలీసులు సీజ్ చేశారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ నడి తెలుసుకుందాం. సురేష్, ఏంటి అప్డేట్స్? కర్ణాటకలో ఉంటున్న సింగనమల నియోజకవర్గ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించిన సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త సాంబశివారెడ్డికి కర్ణాటక పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోతో ఉన్న వాచ్లను తరలిస్తున్న వాహనాన్ని కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిక్బళ్లాపూర్ జిల్లా బాగేపల్లి చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఏపీ 39 SC 1111 ఫార్చునర్ వాహనం అతివేగంగా వెళ్తుండటంతో బాగేపల్లి చెక్పోస్ట్ వద్ద పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. తనిఖీలో దాదాపు 100కు పైగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోతో ఉన్న వాచ్లను గుర్తించారు. కర్ణాటక పోలీసులు గుర్తించి వెంటనే వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. వాహనంలో ప్రయాణిస్తున్న గన్మెన్ నాగేంద్రతో పాటు డ్రైవర్ నాగేంద్రను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే ఈ వాహనం ఏదైతే ఉందో సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త సాంబశివారెడ్డికి చెందిన వాహనం. తాము బెంగళూరుకు వెళ్తున్నామంటూ కూడా కర్ణాటక పోలీసులకు చెప్పారు. అయితే పూర్తి స్థాయిలో విచారిస్తే ఖచ్చితంగా ఎన్నికల్లో సింగనమల నియోజకవర్గానికి చెందిన తెలుగు ఓటర్లు కర్ణాటక ప్రాంతంలో ఎక్కువగా ఉంటారు. వారిని ప్రలోభ పెట్టేందుకోసం ఇక్కడి నుంచి వాకులతో పాటు డబ్బు తీసుకెళ్లి వాళ్ళు ఓటర్లను ప్రభావితం చేసేందుకోసం తరలిస్తున్నారంటూ కర్ణాటక పోలీసులు పూర్తి స్థాయిలో లోతుగా విచారించి డ్రైవర్ నాగేంద్రతో పాటు గన్మెన్ నాగేంద్రను అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో ప్రశ్నించారు. అయితే దీనిపైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన పెద్ద ఎత్తున కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల నిబంధనలను బేఖాతరు చేసి ఇప్పటికే వైసీపీ క్షేత్రస్థాయిలో ఎన్నికల నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. వాలంటీర్లను ఫీల్డ్ అసిస్టెంట్ ను రంగంలోకి దింపి ఓటర్లను ప్రభావితం చేయడంతో పాటు ఇతర కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లను కూడా ప్రభావితం చేసేందుకోసం తాయిలాలు ప్రకటిస్తున్నారంటూ కూడా టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన కర్ణాటక పోలీసులు మాత్రం కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేసి బాగేపల్లి స్టేషన్ లో కేసు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది.